నమస్తే. సర్వేలో భాగంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ అనిల్ గారు అయితే ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారైతే జరిగింది. మరి ఎట్లా ఉంది ప్రజలకి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. గవర్నమెంట్ వచ్చి 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. గతంలో బీఆర్ఎస్ ఉండే. ఎట్లా ఉంది ఇక్కడ మన అక్కడ డెవలప్‌మెంట్? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మంచిదే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు పింఛన్ అన్నా కానీ ఒక 20 లోపు వచ్చేది, అది లాస్ట్ 30 దాకా వస్తుంది. అంటే వితంతులకు కానీ పెన్షన్లకు కానీ. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే రైతులకైతే యూరియా కొరతనైతే అస్సలు ఇక విరక్తి చెందుతుంది అన్నట్లుగా ప్రభుత్వం మీద. రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు అసలు ఇంతకు ముందు 2 ఎగ్గొట్టేసిండు. ఇప్పుడు ఈ దసరా లోపు ఇప్పుడు పడాలా. అదే కేసీఆర్ ఉన్నాడు అనుకో, ఒక 20 రోజుల ముందే, దసరా కంటే ముందే వేసేస్తుండే. ఇప్పుడు ఇంతకు ముందు మామ 2 సార్లు పోయినాయి, 2 సార్లు వెళ్ళిపోయినాయి. అది ఎందుకంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి. 5 ఎకరాలకు వెయ్యాలి అసలు వాస్తవం. ఆ 5 ఎకరాలు ఇంకా వారం రోజులకు ఒకసారి. అదే కేసీఆర్ ప్రభుత్వంలా ఈ రోజు 1 ఎకరం పడ్డదంటే రేపు 2 ఎకరాలు, ఇట్లా 3 ఎకరాలు, ఇట్లా కంటిన్యూ నడుస్తుండే. ఇప్పుడు అది ఇంకా రావడం లేదు. ఇంకా అంటే ఇక్కడ మన ఎమ్మెల్యే ఎలా మీకు అవైలబుల్ ఉంటారా? అనిల్ గారు ఎట్లా ఉంటారు? అనిల్ చాలా ఇంటెలిజెంట్. మీకు పనులు కానీ, అభివృద్ధి పనులు కానీ చేస్తాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, తను బీఆర్ఎస్ కదా. ఎంత బీఆర్ఎస్ అయినా కానీ అతని దగ్గర పోతే మాత్రం పని ఆగది. ఏ పని అయినా ఆగది, చేసి పెట్టేస్తాడు. ఇట్లా కేసీఆర్ కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని నమ్ముతుర్రా ఇవన్నీ? అది కాంగ్రెస్ కుట్రైగా. ఇప్పుడు డబ్బు అనేది అతను ఉంచుకోలేదు, ఏదన్నా పెళ్లి చేయలేదు, ఏం లేదు. ఏది చేసినా కానీ ప్రభుత్వ డెవలపింగ్ కోసానికే చేసిండు కదా. తోడే మొత్తం ఉంచుకోలే కదా. అందరూ తిన్నలు అని అంటే ఏ నుంచి తింటాడా? కాళేశ్వరం అయింది, అదైంది, ఇదైంది. ఎన్ని పథకాలు అయినాయి? ఇంతకుముందు ఇన్ని పథకాలు ఉన్నా దేశంలో ఎక్కడ పథకాలు ఇన్ని పథకాలు లేవు వాస్తవానికి చెప్పాలంటే. మొత్తం ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ రోజు కొట్టుకుంటున్నారు కదా లేడీస్లు. మరి ఇప్పుడు మేము టికెట్ పెట్టి ఇంకా మేము నిలబడి పోవాల్సి వస్తుంది మగవాళ్ళం. రోజు ఇప్పుడు నడుస్తుంది, రోజు కొట్టుకున్నాడు, ఇది చేసుకున్నాడు వాళ్ళు లేడీస్ది. ఇప్పుడు సర్పంచ్ లేరు, ఊళ్ళలో సర్పంచ్ లేరు, ఏం లేదు. ఎట్లా ఉంది? పనులు ఏమైనా జరుగుతున్నాయి? ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఏం పనులు జరుగుతలేదు. సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తుంది, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఏదైనా సర్పంచ్ ఎన్నికలు కూడా లైన్ క్లియర్ అయింది, రాబోతా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు కూడా. అంటే ఇట్లా ఎటువైపు ఏ పార్టీని తెచ్చుకుందాము ఏమని అనుకుంటారు? ఇప్పుడైతే 75% 80% మాత్రము బీఆర్ఎస్ ఉన్నది ఎక్కడ చూసినా కానీ. ఎందుకంటే విరక్తి చెందిపోయింది. ఇప్పుడు పల్లెటూళ్ళ కానీ ఎక్కడన్నా కానీ, అరే ఇదేం ప్రభుత్వము ఇట్లా చేసింది, అట్లా చేసింది, ఏమో మాయ మాటలు చెప్పింది, ఆమె ఇట్లా చేసింది అని అంటుండ్రు ప్రభుత్వం. ఇప్పుడు నాకు ఇంకొక షాప్ ఉన్నది, వచ్చేటోళ్ళందరూ మేము వినుకుంటాం కదా, ఎవరేమంటుండ్రు ఎవరేం లేదని. ఇప్పుడు ఏదన్నా తెలిసేది కిరాణా షాప్ కానీ, ఆదిలాబాద్లో షాప్లో కానీ, ఏదైనా కుక్కున్నా కానీ తెలిసేది, హోటల్లో కానీ తెలిసేది, ఈ ప్రభుత్వం వచ్చింది ఏం లేదు, ఈ ప్రభుత్వం వచ్చింది ఏం లేదు, వట్టిగా అయితే నీ గెలిపించినాం, వేస్ట్ చేస్తున్నాము అనుకుంటున్నాం. మేము వింటాం ఇక అన్నారు అట్లా. కొంచెం మాట్లాడు. ఎట్లా ఉంది మన ఊరు? ఎట్లా ఉంది మన ఊర్లో? పనులు ఎట్లా జరుగుతుంది? కాంగ్రెస్ వచ్చిన కాంచెలు ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఏం కనబడట్లేదు. మన ఎమ్మెల్యే ఎట్లా? అనిల్ గారు ఎట్లా ఉంటారు? మంచి మనిషి. ఇక్కడ పనులు ఇట్లా ఏమైనా ఎట్లా? కాంగ్రెస్ వచ్చిన కాంచెలు మంచి మంచి పథకాలు పెట్టినామని చెప్తారు, ఏమైనా అందుతున్నాయా? రేషన్ సన్న బియ్యం కావచ్చు, ఒక నెల ఇచ్చింది కదా, మరి అది మామూలు వచ్చేసింది. ఒక నెల ఇచ్చింది సన్న బియ్యం, మరి దుడ్డు వేస్తున్నాడు. ఎట్లా మరి ఇవి 500 సిలిండర్ కానీ? సిలిండర్ వస్తలేదు అని 500. రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధు వచ్చి 4 ఎకర దాకా ఇస్తురా రైతు బంధు. ఇట్లా ఇట్లా కాంగ్రెస్ మంచిగా ఉందా లేకుంటే అప్పుడు టీఆర్ఎస్ మంచిగా ఉండే సార్? అప్పుడు గతంలో కేసీఆర్ అంతా దోసుక తిన్నారు, అది బట్టి తన ఇంటి కోసం చూసుకున్నాడు. ఏమైనా పబ్లిక్ వేసిన రైతు బంధు వాళ్ళని తీసింది ఇప్పటిదాకా. రైతు బంధు తీసింది పాపం. చెట్ల గుట్లకు చేసి పైసలు ఆగమాగం చేసిరా అంటారు. అదొకటే అయింది, అదొకటే ఇబ్బంది, అదొకటే. ఎట్లా మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమనుకుంటారు మన వాళ్ళంతా? పాడకట్టల్లో టీఆర్ఎస్ వస్తుంది సార్ సర్పంచ్. రేవంత్ రెడ్డి మేమే గెలుస్తాం మేము, అది బట్టి మాటలు, అది ఓళ్ళని అంటారు సార్. అట్లా రాదు, టీఆర్ఎస్ వస్తుంది. మరి బాబాయ్ 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా ఉంది మన కాడ? పనులు ఎట్లా అవుతున్నాయి? పనులు జరుగుతున్నాయి,
జరిగేది జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, చిన్న వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి, వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ 500కి అది ఇస్తలేదండి, అది ఇస్తలేరు, రావటం లేదు. అట్లా కేసీఆర్ అప్పుడు మంచిగా ఉందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందంటారా? ఏం మంచి ఇప్పుడు మంచిగా ఉన్నది, పర్వాలేదు అన్ని ఇస్తున్నాడు కదా. రైతు బంధు, రైతు వస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డికి పాలనే చేతన అయితే అన్నాడు మాట్లాడుతున్నారు కదా చాలా మంది. కరెక్ట్, రైతు అన్ని వస్తున్నాయి. ఫ్రీ బస్ ఎట్లా ఉంది, ఎట్లా వెళ్తా ఉన్నారు? మాకైతే ఫ్రీ బస్సు బాగా నచ్చింది. రేవంత్ రెడ్డి ఇది పెట్టిండు మా కోసమే. ఎక్కడికి పోయినా కానీ రేవంత్ రెడ్డి వలన మేము బాగా మంచిగా పొందుతున్నాం. ఇంకా ఎట్లా ఎట్లా అందుతున్నాయి ఇవన్నీ పథకాలు, ఎట్లా అందుతున్నాయి? అన్ని పథకాలు బాగా పెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏ పథకం అయినా కానీ అమలు అవుతుంది. అన్నిటికీ ఇంకా అమలు కావాలి. పెన్షన్ వాళ్ళవి కూడా పాపము రావాలి. ఇవి అన్ని కావాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు. మన ఎమ్మెల్యే అనిల్ గారు ఎట్లా ఉంటారు, ఎట్లా పనులు చేస్తారా, ఎంతవరకు డెవలప్? చాలా బాగా పనులు చేస్తారు. ఏ హాస్టల్లో కూడా పిల్లలకు కూడా బాగా మంచిగా చేస్తున్నాడు. హాస్టల్కి వెళ్ళి చెకప్ చేయడము, పిల్లలను మంచిగా చూసుకోవడం, వాళ్ళ ఫుడ్ విషయంలో, మళ్ళీ దీని విషయంలో, ఇది స్టడీ విషయంలో బాగా మంచిగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే బాగా మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే మస్తు మంచిగా ఉంది, అన్నిటికీ బాగుంది రేవంత్ వచ్చి నుంచి. అవినీతి చేసింది, అంత దోసుకున్నారు, అప్పుల పాలు చేసిన అప్పుల పాలైంది అన్న మాత్రం నమ్ముతున్నాం. అతను చేసిన పథకాలు కూడా బాగానే ఉన్నాయి, కానీ అప్పుల పాలు మాత్రం అయినాం. ఇట్లా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తాము అని రేవంత్ రెడ్డి మామ చెప్తుంది కదా, ఇస్తురా ఇక్కడ రేవంత్ రెడ్డి రుణమాపులు చేస్తున్నాడు, కానీ ఇంకా కూడా అమలు చేయాలి. ఇంకా కొందరికి కూడా కాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది యూరియా విషయంలోనైతే బాగా బాధపడుతున్నారు రైతులకు మంచిగా చెయ్యాలి. రైతులే కదా మెయిన్, మనం తినడానికి తిండి రైతులే కదా. అందుకోసం రైతులకు మాత్రము రేవంత్ రెడ్డి మేము కోరుకుంటున్నాం, రైతులకు మాత్రం మంచిగా చూడాలి. చాలా మంది ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకైతే మస్తు మంచిగా అయింది. రేవంత్ రెడ్డి పెట్టడం వల్ల ఎటు పోయినా కానీ మాకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆ తిరిగే వాళ్ళని మేము చెప్పలేము. మేము మాత్రం ఏదైనా పనికి పోయిన వాళ్ళకైతే మాకు బాగుంది. అట్లా తిరగడం కూడా తప్పు అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెట్టిండు అన్నట్లు ఏదైనా పని వల్ల తిరగాలి తప్ప వేస్ట్ గా వెళ్ళొద్దు బస్సులలో. ఇంకా ఏం కోరుకుంటారు మన నియోజకవర్గానికి? ఏం కావాలి, అనిల్ గారు ఏం చేయాలని కోరుకుంటారు, రేవంత్ రెడ్డి ఏం చేయాలని కోరుకుంటారు? రేవంత్ రెడ్డిని మేమైతే కోరుకుంటున్నాము. ఈ పెన్షన్ వాళ్ళకి కూడా బాగా మంది పెన్షన్ రావాలి అని కోరుకుంటున్నారు. ముసలి వాళ్ళకు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ బీడీల వాళ్ళకు కూడా యాడ్ చేయాలి. అందరికీ పెన్షన్ విషయంలో యాడ్ చేయాలి రేవంత్ రెడ్డి. ఇంకా ఇదేమి ఆధార్ కార్డు రేషన్ కార్డు విషయంలో కూడా రేషన్ కార్డులు కూడా అందట్లేవు బాగా మందికి, మహిళలకు. ఈ రేషన్ కార్డు కూడా అందాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎట్లా మరి కేసీఆర్ ఉండే అప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడే ఇంతనో అంతనో మంచిగా జరిగింది. ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? గరీబ్ గానికి ఏదన్నా సాయపడు, ఏదన్నా చేస్తేనే మంచిగా ఉంటది. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి మేము నీళ్ళలో కొట్టకపోగా మీరు చూస్తాలు, మాకైతే ఏమి ఇయ్యలు. మొన్న అనంగా ఇంత కావాలి ఇచ్చిండు, ఒక డబ్బు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు లేవు, ఏమి లేవు. ఒక 3 ఇండ్లు వచ్చినాయి అక్కడ ఎసి కాలోని. అన్ని గుడిసెలో ఉన్నట్టున్నాయి కదా మమ్మల్ని ఏది కేర్ పెట్టలు. ఏదన్నా పనులు పడ్డప్పుడు వస్తలు, అమ్మ దీనికి దానికి ఎండలు కడతాం పోతారు. మా ఆయనకు వేజ్ లేదా, పింఛన్ రాదంటలు. మా బతుకు చిన్నగా కొంచెం అన్ని పెట్టుకున్నాం, రాదన్నలు వేజ్ లేదన్నది. ఆధార్ కార్డు ఇప్పుడు అప్పుడు తెలదా. మా పిల్లగాళ్ళు చిన్నగా మేము చేసుకునే కూలి బతుకు అర్థం చేసుకోవాలి కదా. మరి ఎమ్మెల్యే వస్తారు, రోడ్డు మీద నిలబడతాడు, నమస్తే పెడతాడు, పోతాడు. అంతే. మీ బాధలు చూడరు, మా బాధలు చూడాలి, మా కష్టం చూడాలి, ఏం చూడాలి. ఏం చెప్తావు? చెప్పిసుగా లాభం లేదు. కేసీఆర్ అంత అప్పుల పాలు చేసిరు, అంతా వీళ్ళంతా నమ్ముతుర్రు ఇవన్నీ, అన్ని అడ్డగుల హామీలు ఇచ్చి అప్పుల పాలు చేసిరు అంటారు. అందరు అంతే అంటున్నారు. మరి కేసీఆర్ ఇట్లా చేసిండు అట్లా చేసిరు నమ్ముడిగా ఎట్లా నమ్ముతారు? ఒక్కోసారి గుడ్డోడు కట్టి మది మరి ఎల్లకాలం మది మారుతాడా? ఒకటేసారి మది మారుతాడు. మరి అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నువ్వు ఒక దేనికన్నా నిలబడ్డావు, ఇక్కడ గరీబ్ గాడు ఉన్నాడు,
ఇడు మంచోడు ఉన్నోనికే హెల్ప్ చేసినాక వేరేవాడు ఎట్లా బతకాలి? ఇప్పుడు భార్య భర్త ఇడిపోలేదు కాబట్టి ఒంటరి మహిళకు పింఛన్లు ఇస్తుండ్రు, అది మంచిదా? ఇప్పుడు ఇప్పుడు భార్య ఇడికి వచ్చింది, ఒక పిల్లడన్నా ఒక పిల్లని నుంచి అలా నీడ ఉంచినాక పింఛన్ ఇచ్చినాక వాళ్ళు ఎందుకు పోతారు? ఇంకొన్ని జీవితం ఖరాబ్ కాదా? నా బిడ్డ అయితేమి నీ బిడ్డ అయితేమి, మరి అదే నువ్వు పింఛన్ ఇవ్వకుంటాడు, అది వాడి సావదాడా? జీవితం ఖరాబా కాదా? ఇది మంచిదా చెడ్డదా? ఎట్లా ఇప్పుడు పింఛన్లు ఎక్కువ రావట్లేదంట, ఎక్కడ రాకులు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు 6 గ్యారెంట్లు అంటే సన్న బియ్యం కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఫ్రీ కరెంటు బిల్లు కావచ్చు, పిరి కరెంట్ ఇచ్చిండు, పిరి కరెంట్ ఇచ్చిండ్లు, బస్సు పిరి పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు వస్తారు. ఇప్పుడు ఆ పిరి బస్సు ఇచ్చినా గాని ఇప్పుడు భారతకు భర్తకు లొల్లి అవుతుంది. ముందు ఆళ్ళని 10 రూపాయలు ఇయ్యి, నమ్మగడు కొట్టిండు నేను పోతా అంటుండ్లి. ఇప్పుడు అడిగే పరిస్థితి రాలే కదా, అక్కడ కొట్టంగానే బస్సు ఎక్కుడే ఉంది. ఓళ్ళకన్నా అంతేనా కాదా? నాదంతే ఓళ్ళదన్నా ఎట్లా చేస్తారు ఇక అది మీకు తెలియాల. మేమంటే అది కాదు పోదు. ఫ్రీ బస్ బంద్ చేసి సిరిసంగం పెట్టమంటారా టికెట్? ఇక అది మీ ఇష్టం, మేము ఎట్లా అంటాం కదా. మీరు ఏమనుకుంటారు అంటే ఎట్లుంటే మంచిగా ఉంటుందని నువ్వు మీరు ఎట్లా అనుకుంటారు? ఫ్రీ బస్సు వేస్ట్ అయిపోయింది, ఆడ ఎక్కేటోళ్ళు ఎక్కుతాడు, పోయేటోళ్ళు పోతుంది. బ్యాగులో బట్టలు పెట్టిందని నా మగడు కొట్టిండు నేను పోతున్నా అనుకుంటా పోతుంది. అది జీవితం పాడా కాదా? మరి మన మీకు 2500 కూడా ఇస్తా అన్నారు, అవి ఎక్కడి ఖాళీ బస్సు ఏ పిరి ఉన్నది, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలలో మేమే గెలుస్తామని రేవంత్ రెడ్డి చెప్తుంది కదా, మేము కాంగ్రెస్ అన్ని పనులు చేస్తున్నాం మేమే గెలుస్తామని చెప్తుంది కదా. అది ఇక దేవునికి గుర్తు, ఇక మా చుట్టూలకి ఏం గుర్తు? మేము ఇదే మక్కలు అమ్ముకుంటాం, గీనే ఉంటాం. ఎంత వస్తాయి మక్కలు అమ్మితే? ఎంతగానో వస్తాయి? 20 రూపాయలకు ఒక మక్క, పోయినాడు పోతాయి, పోన్నాడు పోవు. అట్లా రోజుకు ఒక 500 వస్తాయా? రోజుకు 300 అయితే మత్తు అలానే సరిపెట్టుకోవాలి, అప్పులు పిల్లలని అలా సరిపెట్టుకోవాలి. ఎట్లా మీరు వండిస్తారా లేకుంటే బయట నుండి లేదు కొనకచ్చుకుంటాం. ఏమంటారు రైతులు? ఏమంటారు రైతులు? రైతులు వాళ్ళు ఏమంటారు, చేనులు ఉన్న వాళ్ళకు గుర్తు, మాకు చేను లేదు, చెట్టు లేదు, చేత కాయకిల్లే ఉంటే లేదు. ఎట్లా ఉంది మన బోత్ నియోజకవర్గం? ఎట్లా ఉంది అభివృద్ధి పనులు? ఎట్లా అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? లేదు, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఉన్నాడు, ఏది పని కాలేదు. ఎట్లా ఏమన్నా గతంలో ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కూడా ఏమంత లేకుండా డెవలప్మెంట్ అనేది లేకుండా లేకుండా ఏమన్నా ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి? ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, ఎక్కడి అక్కడనే ఉన్నాయి. అప్పుడైతే రాలేదు, ఈయన పీరియడ్ లో వచ్చినాయి కానీ తవ్వినరు అట్లా ఉన్నాయి. పైసలు ఇంకా వస్తలేవు వాళ్ళకి. అన్ని వెనకటి ఇల్లే ఉన్నట్టున్నాయి కదా, వెనకటి ఎప్పుడు కట్టిన ఇల్లులే ఉన్నట్టున్నాయి. మరి గవర్నమెంట్ కట్టినా ఏమి లేవు, వాళ్ళంతా వాళ్ళు ఇంత గూడేసుకొని ఉన్నారు. మా అంతా మేమే కట్టుకునే ఉన్నాయి. ఇట్లా సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం. ఇట్లా ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంట్లు ఉన్నాయి కదా, ఏమేమి వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి? ఉచిత బస్సు కనబడుతున్నాయి, ఫ్రీ బస్. కరెంట్ బిల్లు 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఓన్లీ ఎస్సీ వాళ్ళకి వస్తున్నాయి. రైతు బంధు, రైతు భరోసా అందరికి రాలేదు, కొందరికి వచ్చింది. ఎట్లా ఉంది చదువుకున్న పిల్లల పరిస్థితి? ఎట్లుంది ఇక్కడ? ఉద్యోగాలు వస్తున్నాయి? ఎట్లా ఉంది? ఇక్కడైతే అంతగానం ఏం లేదు, అంత చదువుకున్న వాళ్ళు ఏం లేదు. ఇచ్చిండు నోటిఫికేషన్లు వేసిండు, బాగానే వేసిండు మన రాష్ట్రంలో. ఆడ వేస్తా అన్నాడు, కేసీఆర్ వేయలేదు, ఈడ వచ్చిండు వేసిండు, కొంచెం జాబ్లు వచ్చేసినాయి చదువుకున్న వాళ్ళు. ఎట్లా అనిల్ కుమార్ ఎట్లా ఉంటారు? మీకు మంచి అవైలబుల్ ఉంటారు? ఇప్పటి వరకు ఊళ్ళే రాలేదు, ఇంతవరకు చూసింది కూడా లేదంటారు. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే వస్తారా? అంతే మరి. ఇది లాస్ట్ బార్డర్ అన్నట్టు, ఇక బోత్కు ఇది లాస్ట్ బార్డర్. ఇక అటు పోతే ఆదిలాబాద్ కు బార్డర్ వస్తుంది, వాగాపూర్. ఇది బోత్కు బార్డర్. ఇంకోటి కమలాపూర్ ఒకటి ఉంటది, బోతే. అంటే ఎట్లా ఏం కోరుకుంటారు మీరు? ఏం కావాలంటే ఇప్పుడు మన కాడ ఏం కోరుకుంటారు? రాష్ట్ర గవర్నమెంట్ ముందు కావచ్చు, మీ ఎమ్మెల్యే ముందు కావచ్చు. గవర్నమెంట్ అయితే దగ్గర అయితే ఏమీ లేదు, ఉన్నదంతా ఆడ ఉడుచుకున్నాడు. ఇప్పుడు ఈడీ చేస్తా అంటే ఏమీ లేదు. వస్తే వాడే రావాలా, ఉంటే కొంచెం పనులు అవుతాయి, లేకుంటే కావు. మళ్ళీ అంటే కేసీఆర్ అత్తే మంచిగా ఉండదు అనిపిస్తుందా? ఏమున్నది, కేసీఆర్ వస్తే ఇక దంపుడే ఉంటది, వేరేది ఏం లేదు, ఉన్నదంతా దోసుడే ఉంటది. నమ్ముతుర్రా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దోసుక తిన్నారని అంటారు, ఎవరిని నమ్ముతారా?
ఇక అక్కడ సంగతి మనకు అంత ఐడియా లేదు కదా, మన ఏరియా కాదు కదా. అంటే తెలంగాణ అప్పుల పాలైంది, వాళ్ళు అనవసరమైన ఆ పథకాలు పోయి ఎవరి ఆడు దోసుకున్నాక అప్పుల పాలు కాకుంటే ఏమవుతుంది? ఆ, ఇప్పుడు నీకు దోచింది నువ్వు తీసుకుంటున్నావు, నాకు దోచింది నేను తీసుకుంటున్నా, ఆ? అప్పుల పాలు అవుతుంది. ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఎట్లా అనిపిస్తుంది? అంటే 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు కేసీఆర్ మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? ఇక రేవంత్ రెడ్డి ఇంటికి ఒక్కళ్ళకి పెంచిన అన్నలు పెంచిన లేదు ఏం లేదు. ఆ, ఈ పిరి బస్సే ఉన్నది ఇక. ఆ. ఆ, 200 యూనిట్ల కరెంట్ రావట్లేదు, ఉచిత కరెంట్. ఆ, అది వస్తున్నది ఇక. 500 సిలిండర్ అది కానీ 1000 రూపాయలు పడుతున్నాయి కదా. మళ్ళీ అప్పుడు బ్యాంక్ లో పడతాయి. ఏ పడతలేవు పైసలు. ఆ, ఉమ్. ఎట్లా అప్పుడు డెవలప్మెంట్ ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది? పనులు ఎట్లా జరుగుతున్నాయి ఇప్పుడు? ఈ ఏరియాలో దొరుకుతలేవు ఇప్పుడు. ఆ, ఆ వ్యవసాయాలకైతే బాగా తిప్పలే ఉన్నది ఇక. రైతు భరోసా, రైతు బంధు ఇట్లా పడుతున్నాయి. రైతు బంధు పడుతున్నాయి ఇక. అది కేసీఆర్ ఉన్నప్పటి నుండే పడుతున్నాయి, ఇప్పుడు లేవు అవి. ఆయననే సురి చేసిండు. ఇలా రుణమాఫీ చేసిండా? రుణమాఫీ చేసిండు. రుణమాఫీ అవుతుందా? కేసీఆర్ చేసినప్పుడే రుణమాఫీ ఉండే, రైతు బంధు పడ్డది. ఆ, ఆయా ముందటి ఉన్నాయి ఇప్పుడు కానీ ఈయన చేసిండు ఏమి కరెంటుది ఇక బస్సుది ఏమున్నది. ఎట్లా మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వస్తారా? అనిల్ కుమార్ ఎప్పుడన్నా వచ్చి మాట్లాడతారా? ఎట్లన్నా చూసుకుంటూ పోతారా ఎప్పుడన్నా? కానీ మాకు రోడ్ మంచిగా చేస్తే మంచిగా ఉంటది. బాగా పిల్లలకు బడికి పోవుడు ఇబ్బంది ఉన్నది. బస్సులు నడతాయి అటు సైడ్? నడయి బస్సులు ఏం లేవు. వైజాగ్ బడికి పోవుడు బాగా తిప్పలు ఉన్నది రోడ్డుకు. బాగా బురద చిన్న పిల్లల కోరాదు. ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు చెప్పారా మరి ఇట్లా బురద బురద ఉన్నాయి చేపిరా? ఏ ఎమ్మెల్యే ఊళ్ళకి ఏడస్తాడు కాబట్టి లోపలికి. అటు చూసుకుంటూ పోతారా? కానీ రోడ్ అయితే మంచిగా కావాలా, పిల్లలకు ఇబ్బంది, పెద్దోళ్ళకి అందరికి ఇబ్బంది. అగా ఎట్లా ఉంది ఫ్రీ బస్సు? ఎట్లా ఉంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? బానే ఉంది. ఈ లేడీస్ కి మంచిగా యూస్ఫుల్ గా ఉన్నది. టైంకి వస్తున్నాయి బస్సులు. ఇక్కడ అన్ని హైవే కాబట్టి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఆర్డినర్లీ తక్కువ. ఆపుతారు బాగానే. 50-50. ప్రతిదీ ఇంటిమేషన్ ఇస్తారు, మా విలేజ్ కి వచ్చి ఏదన్నా రెస్పాండ్ అవుతారు, మంచిగా చేస్తారు. ఇస్తుండ్రు డ్వాక్రా నుండి వస్తుంది. సన్న బియ్యం వేస్తుండ్రు. మహిళలకి 2500 చీరలు అవి లేవు. చీరలు కూడా మహిళా సంఘాల్లో ఉన్నోళ్ళకే ఉన్నాయి, మిగతా వారికి లేవు. మిగతా వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటది. అంటే మహిళా సంఘాలలో లేని వాళ్ళు బాగా మంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎట్లా మళ్ళా ఇక్కడ సర్పంచులు కూడా లేరు ఊళ్ళలో, ఎట్లా ఉంది సర్పంచులు లేకుండా? అవును, బాగా రోజులైంది. అదొకటి తొందరగా సర్పంచులు చేస్తే ఊళ్ళో ఉన్న సమస్యలు అంటే తొందరగా తీసుకెళ్ళగలుగుతాం కదా. లోకల్ లీడర్ కంపల్సరీ కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ తొందరగా ఇవ్వాలి. ఏమనుకుంటారు అంటే మళ్ళీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ అట్లానా? పార్టీ ఏం లేవు. విలేజ్ పరంగానైతే మాకు సర్పంచ్ కావాలా, తొందరగా ఎలక్షన్ జరిపి సర్పంచ్ ఎలక్షన్ చేసి ఎన్నుకుంటే మంచిగా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా ఉంది? మంచిగానే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగా లేకుండా. రైతు బంధు, రైతు భరోసా ఇట్లా వస్తుంది టైం టు టైం. ఎలా రేషన్ బియ్యం, సన్న బియ్యం ఎట్లా ఉంది? రేషన్ సన్న బియ్యం వస్తుంది. ఇట్లా ఎమ్మెల్యే అనిల్ గారు ఎట్లా ఉంటారు ఇక్కడ? అనిల్ గారు ఎట్లా చేస్తారు అని పనులు ఎట్లా చేస్తారు? మంచిగా చెప్తుంది. మీకు ఏమైనా ఆదాయ సంపద ఉందా? వస్తారా? ఏం పెన్షన్ వస్తుంది, పెన్షన్ వస్తుంది. కేసీఆర్ కొన్ని పనులు ఏమైనా చేసిన అప్పుడు ఏమన్నా ఇలా కనబడుతున్నాయి కేసీఆర్ పనులు? ఇప్పుడు ఏం కానట్లేదు. పింఛన్లు టైం టు టైం వస్తున్నాయి. మళ్ళీ ఏం కోరుకుంటారు మళ్ళీ ఏం లేదు ఇక పెన్షన్ 2000 ఇస్తాడు 16 రూపాయలు తెచ్చులేడు మరి వాళ్ళు తింటున్నా మరి వీళ్ళు తింటున్నావా పెంచిస్తున్నారు కదా పెన్షన్లు కూడా ఏ పెంచిన పైసలు కూడా రాకులేవు 2000 ఇస్తులు ఇంకా 16 రూపాయలు అందరికి వాళ్ళకి ఇచ్చింది